హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఫ్లటర్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్‌ని విండోస్ 11లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫ్లటర్ అని టైప్ చేస్తా. టైప్ చేయంగానే ఇక్కడ చాలా లింక్స్ ఓపెన్ అయితాయి. మనకు ముఖ్యంగా ఇక్కడ flutter.dev ఇది ఫ్లటర్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్, మ్యాక్ ఓఎస్, లైనాక్స్, క్రోమ్ ఓఎస్ ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు అవసరం లేదు కాబట్టి మనకు ఇప్పుడు మొదటగా విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం అనుకున్నాం కదా. విండోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ చూజ్ యువర్ ఫస్ట్ టైప్ ఆఫ్ యాప్ అంటే డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేయాలా, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలా, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలా. ఇప్పుడు మనం మెయిన్గా మొబైల్ యాప్ని డెవలప్ చేయాలి కాబట్టి మొబైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దీనికి గాను సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటిది అంటే ఇందులో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ వచ్చి మనం వాడే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా కానీ డెస్క్టాప్ కానీ సిపియు వచ్చి దాంట్లో కోర్స్ మినిమం 4 ఉండాలి, రికమెండెడ్ 8 ఉంటే మంచిది. మెమొరీ ఎన్జిబి అంటే ర్యామ్ మినిమం 8 జీబీ ఉండాలి, రికమెండెడ్ 16 జీబీ ఉండాలి. తర్వాత డిస్ప్లే రెజల్యూషన్ ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు డిఫాల్ట్గా ఉంటాయి. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ర్యామ్ 8 జీబీ నుంచి 16 జీబీ వరకు ఉండాలి. తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లటర్ సపోర్ట్ 64-bit వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆర్ లేటర్ అంటే 10 నుంచి తర్వాత వచ్చే వర్షన్స్లలో రన్ అవుతుంది. ఫస్ట్ ఏంటిది విండోస్ పవర్ షెల్ ఇన్స్టాల్ చేయాలి. ఇది మనం మళ్ళీ కొత్తగా చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకున్న ల్యాప్టాప్లో బై డిఫాల్ట్గా విండోస్లోనే ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చి డెవలప్మెంట్ టూల్స్లో గిట్ ఫర్ విండోస్ దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఓకే, డైరెక్ట్ ఇక్కడికి గిట్ పోర్టల్కి వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఓకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే ఇక్కడ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన ఫైల్ నేను ఇక్కడ కాకుండా కట్ చేసి నేను నాకు నచ్చిన ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటున్నా. నేను సాఫ్ట్వేర్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నా. దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయాలి. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఎస్ ఇన్స్టాల్ ఓకే గిట్ సాఫ్ట్వేర్ నా సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి. ఆండ్రాయిడ్ స్టూడియో ఆఫీషియల్ పోర్టల్లోకి వచ్చినాం. ఇక్కడ డౌన్లోడ్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ స్టూడియో దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో హెడ్జ్హాగ్ దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ వస్తాయి, అన్ని యాక్సెప్ట్ చేసి
డౌన్లోడ్ది క్లిక్ చేస్తే ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ డౌన్లోడ్ అయిపోయిన ఫైల్ని నేను ఇదివరకు చేసినట్లే సాఫ్ట్వేర్స్ అన్న ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నా. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. నా సిస్టంలో ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఓల్డర్ వర్షన్ అన్ఇన్స్టాల్ చేయమంటుంది. ఎస్. ఓకే, మీకైతే ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి చూసుకో, ఇవన్నీ డిఫాల్ట్ అట్లే ఉంచండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఓకే, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫినిష్. మళ్ళీ ఫ్లటర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేసాం. సో ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్ పూర్తి అయిన తర్వాత మనం డైరెక్ట్ ఫ్లటర్ ఎస్డికే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ ఇది ఫ్లటర్ విండోస్ దీన్ని క్లిక్ చేస్తే జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అవ్వడం పూర్తయిన తర్వాత సో డౌన్లోడ్ నుంచి కట్ చేసి సి డ్రైవ్. ఓకే, ఇక్కడ సి డ్రైవ్లో ఎస్ఆర్సి అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఎస్ఆర్సి నేమ్ ఇవ్వండి. అందులో నేను ఆల్రెడీ ముందు యూజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసేసి ఇప్పుడు కొత్త వర్షన్ అప్డేట్ చేస్తున్నా. ఇట్లా ఇక్కడ పేస్ట్ చేయండి, ఎస్ఆర్సి ఫోల్డర్లో పేస్ట్ చేయండి. ఇది జిప్ ఫైల్ అన్నమాట. దీన్ని అన్జిప్ చేయాలంటే మీ సిస్టంలో విన్రార్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో అది ఎట్లా చూద్దాం. విన్రార్ అని టైప్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ విన్రార్ అని వస్తుంది. డౌన్లోడ్ విన్రార్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది చూపిస్తుంది. ఇది విన్రార్ 6.24 వర్షన్, ఇంగ్లీష్ 64 బిట్. క్లిక్ చేస్తే విన్రార్ ఇక్కడ ఓకే డౌన్లోడ్ అయిపోయింది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్స్ అన్న ఫోల్డర్లో సాఫ్ట్వేర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఇక్కడ వేసుకుంటున్నా. దీన్ని క్లిక్ చేస్తే ఎస్ ఇన్స్టాల్. ఓకే, డన్ అయిపోయింది. విండోస్ ఇన్స్టాల్ అయిపోయింది మీ సిస్టంలో. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఈ ఫ్లటర్ ఎస్డికే ఫోల్డర్ని కట్ చేసి నేను సి డ్రైవ్లో ఎస్ఆర్సి అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇది కంప్రెస్డ్ ఫైల్ అన్నమాట, అంటే జిప్ ఫైల్. దీన్ని అన్జిప్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి విన్రార్ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి. చేయగానే ఈ మాదిరి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది.
ఓకే. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ జిప్ ఫైల్ మనకు అవసరం లేదు. డిలీట్ చేసేయండి. ఓకే. ఈ ఫ్లటర్, బిన్ ఇయన్నీ ఫ్లటర్‌కి సంబంధించిన ఎస్‌డికే ఫైల్స్ అన్నమాట. సో, ఇందులో ఇప్పుడు మనం చేయాల్సింది ఈ బిన్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ పాత్ ఉంది కదా! ఈ పాత్‌ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసి విండోస్ కీ ప్రెస్ చేసి ఈఎన్వి అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాత్ అని ఉంది. ఈ పాత్ అన్న దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ అని క్లిక్ చేయండి. అంటే ఈ విధంగా ఉంటుంది మీకు. మీరు ఇప్పుడు న్యూ అని తీసుకొని ఇందాక కాపీ చేసిన పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. 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 ఇప్పుడు అసలు ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి వేర్ ఫ్లటర్ అని క్లిక్ చేయండి. చూసారా? సి డ్రైవ్‌లో ఎస్ఆర్‌సి అనే ఫోల్డర్‌లో ఫ్లటర్ అనే ఫోల్డర్‌లో బిన్ ఫ్లటర్ డాట్ అనేది ఉంది. అలాగే డాట్ అన్నది కూడా ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేయండి. వేర్ ఫ్లటర్ డాట్ ఓకే. ఫ్లటర్ డాట్ కూడా ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఇప్పుడు ఫ్లటర్ డాక్టర్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఓకే. ఇష్యూస్ ఏం లేవు. సక్సెస్‌ఫుల్‌గా ఫ్లటర్ ఎస్‌డికే ఇన్‌స్టాల్ అయ్యింది. సో, ఇప్పుడు మనం ఈ కమాండ్ ప్రాంప్ట్‌ని క్లోజ్ చేసేద్దాం. సో, ఎగ్జిట్ అని కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేద్దాం. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ ప్లగిన్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. ఫ్లటర్ ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. మీకు ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తది ఇన్‌స్టాల్ చేయండి. ఫ్లటర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే ఆటోమేటిక్‌గా డాట్ అనేది కూడా ఇన్‌స్టాల్ అవుతది. సో, ఈ 2 ఇన్‌స్టాల్ అయిన తర్వాతనే మనకి ఈ విధంగా చూపిస్తది. ఇక్కడ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్ అని. ఓకేనా? అంతే. మ ఇప్పుడు మన సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఆండ్రాయిడ్ ఎస్‌డికే దానికి సంబంధించిన అవసరమైన సాఫ్ట్‌వేర్స్ అన్నీ గూడా ఇన్‌స్టాల్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.